జాబితాలలో వాట్సాప్ లో పొందుపరచాలని నా ఆవేదన సార్. ఇప్పుడు చెప్పండి విజయశేఖర రెడ్డి గారు, వన్ వర్డ్ కంక్లూజన్. ఎత్తిపోతల పథకాన్ని పెట్టమంటా ఉన్నారు అమరావతిలో. సార్ ఇప్పుడు కాసరగడ్డ నాగార్జున్ని ఏ పార్టీని అడుగుతున్న కన్నా రజని ఆమె ఏ పార్టీ నుంచి వచ్చింది సార్? నేను దాకా ఏ పార్టీ గుండెలు గుద్దుకున్నాడు సార్. ఏ పార్టీ సపోర్ట్ తీసుకునిందో ఈ రోజు సార్ మీ ముందు కూర్చొని మాట్లాడుతుంది చూసారా, అదంతా ఎవరి సొత్తు, ఎవరి వల్ల ఆ రోజు ఇంటికి వచ్చింది? ఈ రోజు డిబేట్ మాట్లాడే సత్తా ఎట్లొచ్చింది? అది పవన్ కళ్యాణ్ గారు కదా, జనసేన వాళ్ళ కదా. మీరు జనసేనలో ఎదిగి పవన్ కళ్యాణ్ గారు దయా దాక్షణ్యాలతో మీరు పైకొచ్చి ఈ రోజు మీరు వైసీపీకి సపోర్ట్ చేస్తూ మీరు కాసరగడ్డ నాగార్జు మాట్లాడే సత్తా మీకుందా? మీకు దమ్ముందా? బాగా సార్ నేను అడుగుతున్నా. విజయశేఖర రెడ్డి గారు సార్ డబ్బులు తీసుకుంటానని, కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. చాలా మంది వాదన చేశారు, అయినా ఈయన పట్టించుకోలేదు. అందువల్ల ఈయన పక్కన పెట్టారు. వెంటనే వైసీపీలోకి టచ్లో పోయింది. వైసీపీలో టచ్లో పోయినాకమ్మా మేము కులాల మధ్య కుంపట్లు పెట్టబోతున్నాం, త్వరలో ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నాం, స్క్రిప్ట్ రాస్తున్నాం. ఆ స్క్రిప్ట్ అయిన తర్వాత నువ్వు మళ్ళా విజయశేఖర రెడ్డి గారు అధికార ప్రతినిధిగా మీ స్థాయిలో మాట్లాడే మాటలు కాదు. విజయశేఖర రెడ్డి గారు ఒక అధికార ప్రతినిధిగా ఉండి స్థాయిలో మాట్లాడే మాటలు కాదు, దారుణమైనటువంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడే నేను ఎలా చేయను. ఆ వ్యాఖ్యలు నేను ఎలా చేయను. ఒక అధికార ప్రతినిధిగా ఉండి మీరు ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి ఇప్పుడు మీరు చేసేటువంటి ఆ కామెంట్స్ ఏతున్నాయో కంక్లూజన్ మీరేమైనా ఇచ్చారా? మీరు ఇచ్చారా? కార్యకర్తలు చెప్పారు, జనసేన కార్యకర్తలే చెప్పారు. ఎవరు మీకు చెప్పారా? కార్యకర్తలే చెప్పారు. మీకు చెప్పారా? అవును, నాకు నేనే మాట్లాడా. సమయం అయిపోతుంది. ఆ తరహా వ్యాఖ్యలు మీ స్థాయికి తగవండి. టికెట్ తీసుకొని మీ స్థాయికి ఆ వ్యాఖ్యలు అసలు తగవు. అది తప్పు. ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు. పార్టీలో ఉన్న వాళ్ళు మంచి వ్యక్తులు దేవాలని పార్టీ మారి పక్క పార్టీకి వెళ్ళినా లేకపోతే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళ మీద సంస్కృతి మారాలి. ఆ వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. మీ స్థాయిలో మాట్లాడాల్సిన మాట కాదవి. మీ స్థాయిలో మాట్లాడాల్సిన మాట కాదు అవి. చాలా జిగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు అవి. మీ స్థాయిలో మాట్లాడాల్సిన మాట కాదండి. కాదు అది. ఒకవేళ మీరు మాట్లాడారంటే జనసేనలో మాట్లాడుకుంటారు. నేను జనసేన రిప్రజెంట్ చేస్తా. ఇది మాది, మా కూటమి. తెలుగుదేశము జనసేన మీరే లేకపోతే వారి పదవులు మీరే తప్పండి. ఆ మాటలు చాలా తప్పండి మీరు మాట్లాడండి. విజయశేఖర రెడ్డి గారు చాలా అభ్యంతరకరమైనటువంటి ఆ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి నిందలు వేసే వ్యాఖ్యలు ఎవరో సోషల్ మీడియాలో అవగాహన లేని వాళ్ళు లేకపోతే బుద్ధి లేని వాళ్ళు పెట్టే కామెంట్లు పోస్టులు మీలాంటి అధికార అడ్వకేట్ గా ఉన్న వాళ్ళు ఫీజు తీసుకోకుండా ఏం తీసుకుంటారండి? అడ్వకేట్ గా ఉన్న వాళ్ళు కేసు జనసేన వాళ్ళు వాన్ చేశారు, అయినా మేము వెళ్ళలేదు. ఫీజు తీసుకోకుండా ఏం తీసుకుంటారు? అడ్వకేట్ గా ఉన్న వాళ్ళు తప్పండి. తప్పు. అది కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు అది.